ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతిదినము ప్రభుతో అన్న ఈ కార్యక్రమాన్ని మనము ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలు. మరొక దినాన మమ్మల్ని సజీవులుగా లేపారు. దేవనైనా మమ్మల్ని నడిపిస్తున్నారు, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా ఆయన మీ మాటలు వినడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. వెరీ గుడ్. మనము చాలా విషయాలను మన యొక్క సొంత బుద్ధిని ఆధారం చేసుకొని లేదా మన సొంత జ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని మన సొంత బలము, శక్తి మీద ఆధారపడి మనం జరిగిస్తూ ఉంటాం. చాలా విషయాలు ఇవి దేవుని చిత్తంలో ఉంటున్నాయా లేవా అని మనం తెలుసుకోకుండానే మనకు మంచిది అనిపించినప్పుడు, ఇది పర్లేదు అని మనకు అనిపిస్తా ఉన్నప్పుడు, ఇది చేస్తే బాగుండు అని మనకు అనిపిస్తా ఉన్నప్పుడు మనము ఏమాత్రం కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా మనము ఆ కార్యాలను తలపెడతా ఉంటాము. అయితే దాంట్లో చాలా నిరాశను మనము ఎదుర్కోవాల్సి వస్తూ చాలా బాధలను ఆ పరిస్థితుల్లో అనుభవించాల్సిన పరిస్థితి మనకు ఎదురవుతా ఉంటది. సో ఎప్పుడైనా సరే దేవుని చిత్తాన్ని కనుక్కోకుండా మనం ఒక పనిని ప్రారంభించినప్పుడు ఆ పనిలో వచ్చే ప్రతి విధమైన ఒడిదుడుకును మనము తప్పకుండా ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మనం ఏదైనా చేయాలి అని అనుకుంటున్నప్పుడు మనం ఏం చేయాలి? దేవుని పాదాల దగ్గర ఆ విషయం కొరకై ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. ప్రభువా, ఇదిగో నాకు ఈ ఆలోచన వస్తా ఉంది, నాకు ఇలా అనిపిస్తా ఉంది, ఇది నీ చిత్తమా కాదా? నేను ఈ పని చేయాలనుకుంటా ఉన్నాను, ఇది నీ చిత్తమా కాదా? నీ ఉద్దేశంలో ఇది నా జీవితంలో ఇది నెరవేర్చబడాలని ఉందా లేదా అన్నది దేవుని దగ్గర మనము ప్రార్థనా పూర్వకంగా ఆయన యొక్క చిత్తాన్ని, ఇష్టాన్ని తెలుసుకోవాల్సిన వారంగా ఉంటా ఉన్నాం. అందుకనే ఈ ఉదయకాల సమయంలో ఒక చిన్న లేఖన భాగాన్ని మనం చదువుకొని దాని గురించి కొద్దిసేపు మనం ఆలోచన చేసి ముగించుకుందాము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. చూస్తున్నారా? చాలా మంచి మాట కదా. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. దేవుని మీద మాత్రమే ఆధారపడుతూ దేవుని యందు విశ్వాసం ఉంచుతూ మనము ఏదైనా సరే ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సిన వారంగా, ఒక పనిని తలపెట్టవలసిన వారంగా మనం ఉంటా ఉన్నాం. దేవుని యొక్క అధికారమునకు ఒప్పుకున్న వారంగా మనం ఉంటా ఉన్నాం. ఒప్పుకునే వారంగా ఉండాలి. అప్పుడు దేవుడు మన మార్గములను సరళం చేస్తాడు అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంటా ఉంది. ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా, సహోదరి, మన యొక్క వ్యక్తిగత జీవితాలలో దేవునికి మన పట్ల ఏ విధమైన ప్రణాళిక ఉంటా ఉందో, ఏ విధమైన తన యొక్క చిత్తాన్ని జరిగించాలని దేవుడు ఆశపడతా ఉంటా ఉన్నాడు. దానిని ఎరగకుండా, ఎరిగి కూడా దానిని జరిగించకుండా ఉన్నట్లయితే చాలా ప్రమాదం ఉందని మనము గుర్తించవలసిన వారంగా ఉంటా ఉన్నాం. చాలా నష్టము వాటిల్లుతాది అని మనం గుర్తించవలసిన వారంగా ఉంటా ఉన్నాము. ఇది నా జీవితంలో దేవుని చిత్తం ఇది అని తెలుసుకోవాలి. తెలుసుకున్న దాని ప్రకారం జీవించాలి. కొద్దిమంది దేవుని చిత్తం ఏదో తెలుసు కూడా దాన్ని జరిగించకుండా వారి యొక్క సొంత ఇష్టాలను జరిగించుకునే వారిగా ఉంటే తప్పకుండా దానిలో ఎదురయ్యే అన్ని పరిస్థితులను ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ మాటలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన వారంగా ఉంటా ఉన్నాం. బైబిల్ గ్రంథంలో దావీదు గారి యొక్క జీవితంలో కొన్ని విషయాలు మనం చూస్తే, మందసము తిరిగి ఇజ్రాయేలీల మధ్యకు తేవడం అన్నది చాలా మంచి పని, అది చాలా మంచి విషయమే. కానీ దావీదు ఎలా తెస్తా ఉన్నాడు, దాన్ని ఏ విధంగా తీసుకొచ్చాడు అని మనము ఒకసారి మొదటి దినవృత్తాంతములు మనము 13వ అధ్యాయంలో గాని మనం చూస్తా వస్తే, తన సొంత పద్ధతిలోనే తన సొంత శక్తితో
మందసమును తీసుకురావడానికి ప్రయత్నం చేసి విఫలము చెందుతాడు దావీదు గారు. దాని తర్వాత దేవుని యొక్క కోపాన్ని కూడా అక్కడ కొంతమంది చూడాల్సిన పరిస్థితులు వస్తా ఉన్నాయి. మందసం తేవడం అన్నది మంచిదే, కానీ ఎవరి మీద ఆధారపడ్డారు? దేవుని చిత్త ప్రకారంగా తెస్తా ఉన్నారా? ఆయన చెప్పినట్టుగానే తెస్తా ఉన్నారా? చాలా ఇంపార్టెంట్, అది చాలా ఇంపార్టెంట్. మనం ఏమనుకుంటా అంటే నేను చేస్తున్న పని మంచిది కాబట్టి ఇంక దేవుని చిత్తం తెలుసుకోవాల్సిన అవసరం లేదులే అనుకుంటాం చాలా సార్లు. నేను చేస్తున్న పని మంచిదే కాబట్టి ఇంక ప్రార్థించాల్సిన అవసరం లేదు అనుకుంటాం మనం. చాలా పొరపాటు సహోదరుడా, చాలా పొరపాటు సహోదరి, చాలా పొరపాటు. దావీదు గారు కూడా అలాగే అనుకున్నారు. మందసం అన్నది తీసుకురావడం మంచిదే అని అనుకుని తన సొంత పద్ధతిలో, తన సొంత శక్తితో ఆ మందసాన్ని తీసుకురావడానికి పూనుకున్నాడు. అయితే దానిలో చాలా తీవ్రమైన ఇబ్బందిని చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే తిరిగి మరలా మనము 15వ అధ్యాయంలో గాని మనం చూస్తే దేవుని యొక్క సహాయముతో దేవుని యొక్క ఇష్టపూర్వకంగా దాన్ని తీసుకురావడం వలన చాలా సఫలీకృతుడయ్యాడు దావీదు గారు. సో ఆ వ్యత్యాసాన్ని మనం గుర్తించవలసిన వారంగా ఉన్నాము. చక్కటి వ్యత్యాసాన్ని మనం గుర్తించవలసిన వారంగా ఉన్నాం. అంతేకాదు, దేవుని కొరకు దావీదు దేవాలయాన్ని నిర్మించాలి అని అనుకున్నప్పుడు, ఒక ఆలయాన్ని నిర్మించాలి అనుకున్నప్పుడు ఉద్దేశం మంచిదే, చాలా మంచిదే ఆ ఉద్దేశం. అయితే దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసా? దేవుని యొక్క చిత్తము అతని కుమారుడి చేత ఆలయ నిర్మాణం చేపట్టాలని దేవుని యొక్క ఉద్దేశం. అక్కడ దావీదు దేవుని యొక్క ఉద్దేశానికి, దేవుని యొక్క చిత్తానికి ఒప్పుకున్నాడు. చాలా మంచి పరిణామము. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ ఉదయకాల సమయంలో నువ్వైనా మరి ఎవరైనా సరే జాగ్రత్తగా వినవలసింది, జాగ్రత్తగా గమనించవలసింది, మన యొక్క వ్యక్తిగత జీవితాలలో జరిగించవలసింది ఏంటి అంటే మన ఉద్దేశం కాదు, మన చిత్తం కాదు. ఒకవేళ అది మంచి కార్యమైనా సరే, నీ దృష్టిలో అది చాలా గొప్ప కార్యమైనా సరే, ఎలాంటి కార్యమైనా సరే, ఇది దేవుని ఉద్దేశానుగుణంగా నేను చేస్తున్నానా లేదా, దేవుని యొక్క చిత్త ప్రకారంగా నేను చేస్తున్నానా లేదా అన్నది మాత్రము కంపల్సరిగా దేవుని యొక్క పాదాల దగ్గర మనము అడిగి తెలుసుకొని పని ప్రారంభించవలసిన వారంగా ఉన్నాము. అప్పుడే దేవుడు మన మార్గములను సరళము చేస్తాడు. అప్పుడే దేవుడు మనం చేసిన ప్రయత్నాలను సఫలీకృతం చేస్తాడు. అప్పుడే దేవుడు అన్ని విషయాలలో మనకు తోడుండి చాలా విజయ పదములో దానిని నడిపిస్తాడు. చాలా సార్లు మనం అపజయాలు ఎదుర్కొంటా ఉంటాము. ఎందుకంటే మన స్వబుద్ధిని ఆధారంగా చేసుకొని, మన శక్తిని ఆధారంగా చేసుకొని, మన ఆలోచనను ఆధారంగా చేసుకొని మనం పనులు ప్రారంభించి దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా, దేవుని ఉద్దేశం తెలుసుకోకుండా దాని ద్వారా చాలా భయంకరమైన నష్టాన్ని చవిచూసి ఇబ్బంది పాలవుతున్న వారంగా ఉన్నాం. అలాంటి పరిస్థితి మరలా రాకుండా ఉండాలంటే, ఇదిగో ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని చిత్తము తెలుసుకున్న వారమై, దేవుని ఉద్దేశము తెలుసుకున్న వారమై, ఆయన చిత్త ప్రకారంగా, ఆయన ఉద్దేశానుసారంగా లేదా ఆయన ప్రణాళికలో భాగంగా మనము అడుగులు వేసినట్లయితే దేవుడు దానిని విజయవంతంగా ముగిస్తాడు. దేవుడు మన మార్గాలను సరళం చేసి అన్నిటినీ కూడా లేదా ఆ పనిని సజావుగా జరిగిస్తాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, ఈ ఉదయకాల సమయంలో ఒక తీర్మానం చేసుకో. ప్రభువా, నేను నీ చిత్తానుసారంగా నేను నడుస్తాను, నీ చిత్తము తెలుసుకొని నేను ప్రవర్తిస్తాను, నీ ఉద్దేశం ఏందో నేను ఎరిగిన వాడినై నా జీవితంలో నేను ముందుకు కొనసాగుతాను అన్న ఒక మంచి తీర్మానం తీసుకొని మనం ముందుకెళ్దాం. దేవుడు మీ అందరికీ సహాయపడును గాక. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మీరు మా ముందు తెచ్చిన లేఖన భాగాల కొరకై మీ కొందనాలు అయ్యా. మా ఉద్దేశాలు కాదు, మా చిత్తం కాదు,
మా బుద్ధిని ఆధారంగా చేసుకొని కాదు, మా జ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని కాదు, కేవలం మీ చిత్తానుసారంగా మేము నడవగలిగే వారంగా ఉండడానికి సహాయం చేయి. మీ చిత్తానుసారంగా మేము నడిస్తే నాయనా అయ్యా మా మార్గాలు సరళమవుతాయని మీ లేఖనాలు సెలవిస్తూ ఉంటా ఉన్నాయి. ఆ రీతిగా మేము అయ్యా దేవ మా యొక్క జీవితంలో మేము మీ చిత్తాన్ని తెలుసుకుని దాని ప్రకారంగా జీవించడానికి సహాయం చేయమని, ఎవరైతే ఒక మంచి తీర్మానం తీసుకున్నారో వారితో మీరుండి నడిపించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.